ఈశ్వర నువ్వు కాకపోతే ఎవడయా నన్ను కాపాడేది అని అడగగలగాలి. అలా అడగగలిగిన నాడే ఈశ్వరుడి దగ్గర నువ్వు ఒక తండ్రి దగ్గర కొడుకు ప్రవర్తించినట్టు. అంటే ఆద్యంతం అలాగే ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు, అప్పుడప్పుడు అంతే. కాబట్టి ఆ గోపకాంతలతో మాట్లాడేటప్పుడు పరమేశ్వరుడిది చెప్తే వాళ్ళల్లో అంగీకరించారు కొంతమంది. నిజమే, మనం వ్రతంలో దోషం చేస్తున్నాం, ఈ దోషాన్ని విరవడానికి ఈశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు. ఏమిటో తెలుసా అండి? అందుకే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ వ్రతం చెయ్యండి, వ్రతమునకు కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పం అంటే ఋషిప్రోక్తము, దాన్ని మీరు మార్చడానికి మీకు అధికారం లేదు. మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ వ్రతమే చెయ్యాలంటే ఋషులు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఋషి ఏది చెప్పాడో కల్పం మీరు అదే చెయ్యాలి. అంతేకాని కల్పం మార్చే అధికారం మీకు లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చెయ్యి అని స్కాంద పురాణం చెప్పింది అనుకోండి, మీరు అలాగే చెయ్యాలి. అలా కాకుండా ఇంకోలా చేసి దాన్ని సత్యనారాయణ వ్రతం అంటే కుదరదు, దాన్ని ఒప్పుకోదు శాస్త్రం. అది సత్యనారాయణ వ్రతం కాదు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతం లాగే చెయ్యాలంతే, పురాణం చెప్పినట్టు.